అమెరికా దేశంలో ఒకసారి అబ్రహం లింకన్ గారు పదవీ ప్రమాణం అనంతరం సెనేట్ హాల్లో మాట్లాడుతూ ఉంటే అక్కడ ఒక గర్విష్టి వ్యక్తి అతను ఏం చేశాడంటే తన షూ చూపించాడంట. అంతమందిలో అందరూ ఆశ్చర్యపోయారు, సభంతా కూడా. మిస్టర్ లింకన్ అన్నారు. ఈయన చూశాడు ఇటువైపు. మీ నాన్నగారు ఒక చెప్పులు కుట్టే వ్యక్తి అనే సంగతి నువ్వు మర్చిపోవద్దు. ఏదో నీ టైం బాగుండి నీ అదృష్టం బాగుండి నువ్వు అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యారు. మీరు మీ తండ్రి ఒక చెప్పులు కుట్టేవాడు, మాకు కూడా చెప్పులు కుట్టాడు, ఆ విషయాన్ని నీకు నేను గుర్తు చేస్తున్నాను, గుర్తుపెట్టుకో అన్నాడంట. ఈ సమయంలో అవసరమా సార్ అది? కాసేపటికి పక్కన ఉన్నటువంటి నెగిటివ్ థింకర్స్ గుసగుసని నవ్వుకుంటున్నారు, ఇంకొంతమంది నిశ్శబ్దంగా ఉన్నారు. హాల్ అంతా కొంచెంసేపటికి ప్రశాంతమైపోయింది సార్. అప్పుడు అబ్రహం లింకన్ గారు కళ్ళు చెమరుస్తున్నాయి. ఆయనకి కళ్ళుని ఎట్లా చెమర్చుకుంటూ ఒక్కసారి తేరుకొని, ఎక్స్క్యూజ్ మీ జెంటిల్మ్యాన్, ఈ శుభ సందర్భంలో మా నాన్నగారిని గుర్తు చేసినందుకు మీకు సభాముఖంగా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మా నాన్నగారు చెప్పులు కుట్టడంలో మంచి ఎక్స్పర్ట్. మీకు మా నాన్నగారు కుట్టినటువంటి షూల వల్ల కానీ చెప్పుల వల్ల కానీ లూజ్ ఉన్నా టైట్ ఉన్నా లేదు సరిగా లేకపోయినా మీరు ఎనీ టైం నా దగ్గర తీసుకురండి, ఎందుకంటే నా తండ్రి నాకు ఆ విద్య నేర్పించాడు. నేను మీకు వాటిని రిపేర్ చేసి ఇస్తాను అన్నాడు. అంటే చేసి ఇస్తాను అన్నాడంటే ఆయన మేరు నగదిరుడే కదా సార్. అంటే ఎదిగే కొద్దీ ఒదిగే బుద్ధి ఉండాలి. అంటే ఒక మేరు నగధీరుడులాగా అవమానాన్ని కూడా ఆభరణంలాగా ధరించి ఆ రోజు ఆయనకు సమాధానం చెప్పాడు. అతని పేరు ప్రతీకారం తెచ్చుకోలేదు ఆయన. ఆయనకు అరెస్ట్ చేసేంత పవర్ ఉంది, కానీ ఎందుకంటే చర్య తీసుకో ఉండొచ్చు, కానీ దట్ ఈజ్ అంటే ఆ యొక్క సమయస్ఫూర్తి చూడు సార్ ఎలా ప్రయోగించాడు. అదే లింకన్ గారికి ఉన్నటువంటి ఒక స్పీచ్ పవర్ గురించి ఒక పుస్తకంలో చదివాను నేను. అంటే సైనికులు గాయపడిన తర్వాత వార్డులోకి వెళ్ళి ఆయన సందర్శిస్తాడు. వార్డులోకి వెళ్ళి సందర్శించిన తర్వాత సైనికుల్ని కొన్ని జోక్స్ చెప్పి బల నవ్విస్తాడంట ఆయన. నవ్విస్తుంటే వీళ్ళు బాగా నవ్వుతున్నారు, ఈయన బయట వెళ్ళిపోతాడు, వీళ్ళని ఆపకుండా నవ్వుకుంటూ ఉంటారు. ఒక సందర్శకుడు లోపలికి వచ్చి, ఇంత బాగా నవ్వుతున్నారంటే మీకు పెద్దగా దెబ్బలేం తగిలినట్లేవే అన్నంట. అందులో ఒక సైనికుడు అన్నాడంట, పెద్ద దెబ్బలేమీ లేవు